సార్ ఇంకోటి డూస్ అండ్ డోంట్స్ ఆఫ్టర్ టీకేఆర్ వాళ్ళు ఏమేం పనులు చేసుకోగలుగుతారు, ఏమేం చేయలేరు. చాలామంది కామన్గా అడిగేది ఏంటంటే నేను మెట్లు ఎక్కడం దిగడం చేయొచ్చా లేదా, ట్రెడ్మిల్ చేయొచ్చా లేదా, లేదా ఈవినింగ్ వాక్కి వెళ్ళొచ్చా లేదా, నేను ఆల్రెడీ డయాబెటీస్ ఉంది నాకు అని. సో దీని గురించి జనరల్లీ నీ రీప్లేస్మెంట్ ఈ రోజు రేపులో చేసే నీ రీప్లేస్మెంట్ యాజ్ సచ్ దర్ ఇస్ నో మేజర్ రెస్ట్రిక్షన్. బట్ అగైన్ ఏంటిదంటే ఇట్స్ ఎ న్యాచురల్ జాయింట్ కాదు, ఆర్టిఫిషియల్ జాయింట్. అంటే దెర్ ఇస్ నో వే వీ కెన్ రీప్లేస్ ఎ న్యాచురల్ జాయింట్ విత్ ఆర్టిఫిషియల్ జాయింట్. దానికి తగిన జాగ్రత్తలు చూసుకుంటేనే అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ నీవు అన్నట్టు అన్లిమిటెడ్ వాక్ చేయొచ్చు ఆఫ్టర్ మేబీ 3-4 months, సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, డ్రైవింగ్ చేయొచ్చు, మెట్లు ఎక్కడం దిగడం చేయొచ్చు. అంటే లిమిటెడ్ నెంబర్, మరి ఎక్సెసివ్ మేబీ 10 stairs ఎక్కడం అనేది నాట్ అడ్వైజబుల్. అండ్ జెంటిల్ జాగింగ్ చేయొచ్చు. తర్వాత లిటిల్ స్పోర్ట్స్ అంటే షార్ట్ టైమ్ స్పోర్ట్స్ కూడా చేయడానికి వీలవుతుంది. ఈరోజు రేపుల్లో చేసే జాయింట్స్ హై ఫ్లెక్స్ ఉంటుంది, సో దే కెన్ స్క్వాట్. కానీ స్క్వాటింగ్ ఆన్ ద ఫ్లోర్ అనేది ఏమవుతుందంటే ఫ్లోర్ పైన స్క్వాట్ చేసి పైకి లేచినప్పుడు ట్రెమెండస్ లోడ్ వెళ్తుంటుంది జాయింట్ పైన. సో దాని లైఫ్ తగ్గుతుంది. మీరు స్క్వాటింగ్ చేయాలి అంటే యోగా చేసుకోవాలనుకుంటే 2 mattresses కానీ ఒక బెడ్ పైన స్క్వాట్ చేయడము ఈజ్ సేఫర్ దెన్ స్క్వాటింగ్ ఆన్ ద ఫ్లోర్. ఫ్లోర్ మీద ఉందానంటే ప్రాబ్లీ ఒక థిక్ మ్యాట్రస్ కానీ 2 mattresలు వేసుకొని దాని మీద స్క్వాట్ చేయడానికి ఏం అభ్యంతరం లేదు. ఎనీ టైప్ ఆఫ్ యోగా చేసుకోవచ్చు. మూమెంట్స్ మీకు ఎంత అలో అవుతుందో, జనరల్లీ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఏమవుతుందంటే మీకు ఆపరేషన్ కంటే ముందు ఎంత రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నావో జనరల్లీ అంత రేంజ్ మళ్ళీ వస్తుంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం మేబీ 10% ఎక్కువ రావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు. అండ్ మోస్ట్ ఆఫ్ ది జాయింట్స్ నవడేస్ ఏంటంటే హై ఫ్లెక్స్ జాయింట్సే ఉంటాయి. సో మీ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఇంతకుముందు ఎంత ఉన్నావో అంత రావడానికి. Like and subscribe Eagle Health and Beauty.